కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో అతి ముఖ్యమైనది. విని మీ అభిప్రాయాల్ని తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యమవుతున్నటువంటి సహజ వాయువు చమురుల మీద ఎవరికి హక్కు ఉండాలి, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి అంశం. మనందరం చూసాం, ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయిల్ దాడి చేసిన తర్వాత ప్రపంచంలో ఏ స్థాయిలో చమురు సహజవాయువు సంక్షోభం ఏర్పడిందో మనం చూసాం. పెట్రోలియం ప్రోడక్ట్స్, ముడి చమురు ఒక బ్యారెల్కి $100 దాటిపోవటం, దానివల్ల అనేక దేశాల మీద భారం పట్టడం, మన దేశం మీద భారం పట్టడం కూడా మనం చూసాం. హార్మోజ్ జలసంధి మూసివేయటం వల్ల ఆ ప్రాంతం నుంచి రావాల్సినటువంటి సహజ వాయువు, ఆయిల్ ఓడలు నిలిచిపోవడం కూడా మనం చూసాం. మన దేశంలో సాధారణ పౌరులు కూడా ఎన్నో ఇబ్బందులు పడటం, అలాగే అనేక ఫ్యాక్టరీలు మూతపడటం కూడా గత 2-3 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల ఫ్యాక్టరీ ఉత్పత్తి ఆగిపోయింది. ఎందుకంటే ఎరువుల ఫ్యాక్టరీ పనిచేయాలంటే అది సహజ వాయువు రావాల్సినటువంటి ఎల్ఎన్జి అని ఉంటుంది. ఎల్ఎన్జి అనేది వస్తేనే అది ఉత్పత్తి జరుగుతుంది, మన అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు మనం సహజ వాయువుకి చమురికి ఎంత ప్రాధాన్యత ఉందో మన అందరికీ తెలిసినటువంటి విషయం. మనం కృష్ణా గోదావరి బేసిన్లో అక్కడ ఏం జరిగింది, వాస్తవంగా మనందరికీ తెలుసు. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యేదాకా దేశంలో ఎక్కడైనా చమురు కానీ సహజ వాయువు కానీ వాటి నిక్షేపాలని డ్రిల్లింగ్ చేయాలంటే అధికారం ఓఎన్జీసీకి మాత్రమే ఉంది, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్. అది గవర్నమెంట్ యొక్క సంస్థ. కానీ ఆర్థిక సంస్కరణలు ప్రారంభం అయిన తర్వాత, ప్రైవేటీకరణ విధానాలు వచ్చిన తర్వాత ప్రైవేటు కంపెనీలకు కూడా దీన్ని డ్రిల్లింగ్ చేసుకునే అధికారం ఇవ్వాలి అనేటటువంటి వాదన వచ్చి 2000 సంవత్సరంలో న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ అని ఇచ్చారు. న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ అని ఇచ్చారు. ఈ పాలసీ నాటికి వచ్చిన తర్వాత కృష్ణా గోదావరి బేసిన్లో చమురు సహజ వాయువులు ఉన్నాయనే విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో మనం చూసినప్పుడు అక్కడ రిలయన్స్ కంపెనీకి, మనందరికీ తెలుసు రిలయన్స్ కంపెనీ ఎవరిదో, రిలయన్స్ కంపెనీకి డ్రిల్లింగ్ చేసుకోవడానికి కృష్ణా గోదావరి బేసిన్లో D6 బేసిన్లో రిలయన్స్ కంపెనీకి అవకాశం ఇచ్చారు. ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకా కొన్ని బేసిన్లలో ఓఎన్జీసీకి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా ఒక పక్క రిలయన్స్ కంపెనీ, ఒక పక్క ఓఎన్జీసీ ఈ తవ్వకాలు ప్రారంభించింది, డ్రిల్లింగ్ చేయటం ప్రారంభించింది. ఓఎన్జీసీ ప్రభుత్వ సంస్థ కాబట్టి అది ఏం చేయాలి. కానీ రిలయన్స్ కంపెనీ ఏం చేసిందంటే, దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కృష్ణా గోదావరి బేసిన్లో తవ్వుతున్నటువంటి సహజ వాయువు కానీ చమురు కానీ ఆంధ్రులకి దక్కకుండా పైప్ లైన్, కొన్ని వేల కిలోమీటర్ల పైప్ లైన్ వేసి దీన్ని గుజరాత్కి మహారాష్ట్రకి తీసుకెళ్ళి వాస్తవంగా 2009 నుంచి ఈ రోజు దాకా చూసినట్లయితే వీటి విలువ సుమారు 3,30,000 కోట్లు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా వేశారు. అంటే వాస్తవంగా ఆ 3,30,000 కోట్లు కూడా D6 బేసిన్లో తవ్విందంతా కూడా రిలయన్స్ కంపెనీకి వెళ్ళిపోయింది. ఎంత అన్యాయమైనటువంటి విషయం. దీని మీద ఆంధ్రులకి ఏమీ హక్కు లేదా? వాస్తవంగా 12వ ఆర్థిక సంఘాన్ని ఆ రోజుల్లో నియమించారు. 12వ ఆర్థిక సంఘం ఒక రికమెండేషన్ చేసింది. భూగర్భ నిక్షేపాలు కానీ చమురు సహజవాయువు లాంటివి కానీ వీటిల్లో ఏవైనా సరే ఏ రాష్ట్రంలో అయితే అటు తవ్వకాలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రానికి 50% హక్కు ఉంది, 50% వాటా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇది సహజ న్యాయం అని కూడా చెప్పింది, న్యాచురల్ జస్టిస్ అని కూడా చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో అనేక ప్రభుత్వాలు మారినాయి, మనం చూసాం. 2009 నుంచి రాష్ట్రంలో 2009లో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలో. వాస్తవంగా 2008లో మేము 2008-9లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ తరఫున మేము కాకినాడ నుంచి హైదరాబాద్ దాకా ఒక యాత్ర నిర్వహించాం. ఈ వాటా 50% వాటా ఆంధ్రులు, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దక్కాలి, ఆంధ్రప్రదేశ్లో పైప్ లైన్ వేయాలి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సహజవాయు ఆధారంగా
ఎరువుల ఫ్యాక్టరీలు పెట్టాలి, విద్యుత్ ఉత్పత్తి చేయాలి, ఇలాంటి డిమాండ్స్ పెట్టి మేము ఆ రోజు ఆ వినతి పత్రాన్ని ఆనాడు గవర్నర్ ఎన్డి తివారీ ఆయనకు వినతి పత్రాన్ని, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక వినతి పత్రాన్ని ఇచ్చాం. అంతేకాకుండా పీడీఎఫ్ సభ్యులుగా మేము శాసనమండలిలో ఒక తీర్మానం ప్రతిపాదించాలని చెప్తే ఆనాడు ఆర్థిక మంత్రి రోసయ్య గారు కూడా ఓ తీర్మానాన్ని ప్రతిపాదించారు, దీనికి ఆంధ్రులకి వాటా రావాలి అని చెప్పేసి. ఇదంతా కూడా ఆ రోజుల్లో జరిగింది. కానీ ఈరోజు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత మన రాష్ట్రం విడిపోయాక ఏర్పడినటువంటి 3 ప్రభుత్వాలు కానీ మనకు ఉన్నటువంటి హక్కులు, మన చమురు, మన సహజవాయువు వీటేటిని పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం గమనించాల్సిన అంశం. ఇంకో విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను, చాలా ముఖ్యమైనటువంటి విషయం. అక్కడ కృష్ణా గోదావరి బేసిన్లో ఒక పక్క D6 బ్లాక్ ఉంది, అంటే D6 బేసిన్, అక్కడ రిలయన్స్ కంపెనీ తవ్వుతుంది. రెండో పక్క ఇంకో కొన్ని చోట్ల ONGC తవ్వకాలు చేస్తున్నటువంటివి ఉంది. వాళ్ళు మాయోపాయాలు చేసి ఈ ONGC బావుల్లో ఉండేటటువంటి గ్యాస్ కానీ ఆయిల్ కానీ D6 బ్లాక్లోకి వెళ్ళే విధంగా వాళ్ళు అనేక రకాలైనటువంటి ఎత్తుగడలు చేశారు. దీన్నే గ్యాస్ మైగ్రేషన్ అంటారని చెప్పేసి ఒక పదం అక్కడ వాడారు. అందుకని ఏం చేసిందంటే భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు మాకు నష్టపరిహారం చెల్లించాలి, ఇలా కృష్ణా గోదావరి బేసిన్లో ONGCలో ఉన్న బావుల్లోది కూడా వీళ్ళు తీసుకుపోయారు D6 బ్లాక్లోకి అని చెప్పేసి, అంటే కొన్ని వేల కోట్లు విలువ చేసేది. ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టు కూడా రిలయన్స్ కంపెనీ అన్యాయమైన లబ్ధి పొందింది కాబట్టి నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఢిల్లీ హైకోర్టులో ఆ తీర్పు వచ్చాక రిలయన్స్ కంపెనీ సుప్రీంకోర్టులో కేసేసి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో సుప్రీంకోర్టులో ఇటీవల రిలయన్స్, ఇది చాలా జాగ్రత్తగా వినాలి, ఇటీవల ఇంకా జరుగుతుంది కేసు. సుప్రీంకోర్టులో రిలయన్స్ కంపెనీ ఏం చెప్పిందయ్యా అంటే, మేము కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక అంగీకారానికి వస్తాం, దానికి మీరు అనుమతించండి. మేము కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక అంగీకారానికి వస్తాం, మీరు అనుమతించండి అని సుప్రీంకోర్టుని అడిగింది. ఎంత అన్యాయమైనటువంటి విషయం, నష్టపరిహారం చెల్లించకుండా. అందుకని 3 మాటల్లో మనం చెప్పుకోవాలంటే, కృష్ణా గోదావరి బేసిన్లో లక్షల కోట్ల విలువ చేసే చమురు సహజవాయువు ఉంది. వీటిలో ఒక సహజ న్యాయ సిద్ధాంతం ప్రకారం ఆంధ్రులకి కనీసం 50% వాటా దక్కాలి. ఆంధ్రులకు వచ్చేటటువంటి వాటా ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళకి కూడా పైప్ లైన్లు వేసేయచ్చు మనం, గ్యాస్ పైప్ లైన్లు. అంటే ఇప్పుడు మనం నీళ్లు తిప్పితే ఎలా పంపులో నీళ్లు వస్తున్నాయో ఆ విధంగా గ్యాస్ పైప్ లైన్లు వేసి ఇంట్లో గ్యాస్ పంపులు కూడా ఏర్పాటు చేయొచ్చు. ఎరువుల ఫ్యాక్టరీలు పెట్టవచ్చు, విద్యుత్ కేంద్రాలు పెట్టవచ్చు, ఈ గ్యాస్ ఆధారిత విద్యుత్, ఇన్ని అవకాశాలు ఇవన్నీ వదిలేసి రిలయన్స్ కంపెనీ, మనం తెలుగులో సినిమా ఉంది సొమ్మొకడు సోకొకడు, ఈ మొత్తం పట్టుకుపోయి ఎక్కడో మహారాష్ట్ర గుజరాత్కు అక్కడ దాకా పైప్ లైన్లు వేసి అక్కడ ఇవ్వటం ఏమి న్యాయం మీరు చెప్పండి. అందుకని ఈ వీడియో ద్వారా ఈరోజు మనం కోరుతుంది, ఆంధ్రులకి జరిగిన అన్యాయం 50% వాటా కృష్ణా గోదావరి బేసిన్లో వాటా దక్కాలి. ఎందుకంటే వాళ్ళకేమో ఆయిల్ దక్కుతుంది, న్యాచురల్ గ్యాస్ దక్కుతుంది రిలయన్స్ కంపెనీకి, ఇతర రాష్ట్రం. ఇక్కడ కోనసీమ ప్రజలకి ఏం మిగిలింది? నష్టాలు కష్టాలు మిగిలింది. మీరు అందరూ కూడా ఇన్నుంటారు, అక్కడ చాలా పెద్ద ఎత్తున పర్యావరణ ముప్పు ఏర్పడింది, పెద్ద ఎత్తున పర్యావరణ సమస్యలు వస్తున్నాయి. మనం పాశ్చర్లపూడి బ్లో అవుట్ అని కొన్నేళ్ల క్రితం జరిగింది, మీరు అందరూ కూడా ఇన్నున్నారు, పేపర్లో చదివారు. అనేక నెలల తరబడి పాశ్చర్లపూడి బ్లో అవుట్ జరిగింది. ఆ చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అంటే కష్టాలేమో కృష్ణా గోదావరి బేసిన్ ప్రజలకి, ఆయిల్ ఏమో ఇంకొకరికి, న్యాచురల్ గ్యాస్ ఇంకొకరికి. ఇది ఏమి న్యాయం? అందుకని మనం స్పష్టంగా అడుగుతుంది ఏంటంటే, కృష్ణా గోదావరి బేసిన్లో 50% నిక్షేపాలు ఆంధ్రులకు వాటాగా దక్కాలి. ప్రభుత్వాలు కూడా స్పందించాలని నేను కోరుతున్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా స్పందించాలి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యులకు ఎన్నికయ్యారు, పిఠాపురం నుంచి. అదంతా కూడా ఆ తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ప్రాంతం. వారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఈ కృష్ణా గోదావరి బేసిన్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాని, హక్కుని మనం పొందాలని చెప్పేసి
కోరుతూ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. కేఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను.